హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు గుడికి వెళ్ళడానికి హడావిడిగా రెడీ అవుతూ ఉంటే అప్పుడే రూప పాలు తీసుకొస్తుంది. అమ్మ మధు, ఈ పాలైనా తాగమ్మా అని అనగానే సరే అమ్మా అని మధు గదిలోకి వెళ్తుంది. ఇక రూప కూడా లోహితో, అమ్మా లోహి, నీకు కూడా పాలు కలిపి తీసుకొచ్చాను, ఇద్దరు తాగండి అని చెప్పి రూప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రూప వెళ్ళిపోగానే లోహి ఎలాగైనా మధుని ఇబ్బంది పెట్టాలి అని కిచెన్లో ఉన్న సాల్ట్ డబ్బా తీసుకొచ్చి మధు తాగే పాల గ్లాసులో కలుపుతుంది. ఇక ఏమీ తెలియనట్లే అక్కడే ఉండిపోతుంది. అప్పుడే వరుణ్ లోహిని పిలుస్తాడు. దాంతో లోహి వరుణ్ దగ్గరికి వెళ్తుంది. ఇంతలోనే మధు అక్కడికి వస్తుంది. మధు లోహి పాల గ్లాసులో ఉప్పు కలపడం చూస్తుంది. అందుకే ఆ గ్లాసులని తారుమారు చేసి తను కూడా ఏమీ తెలియనట్లే అక్కడే ఉంటుంది. లోహి అక్కడికి రాగానే లోహి పాలు తీసుకో అని అంటుంది. అలాగే మధు, నువ్వు కూడా తీసుకో అని చెరో గ్లాసు తీసుకుంటారు. తాగు లోహి అని అంటుంటే నువ్వు తాగు మధు అని లోహి అంటుంది. ఇద్దరు కూడా పాలు తాగుతూ ఉంటారు. అప్పుడే ఇక లోహికి ఉప్పు కలిపిన పాల గ్లాస్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మధు మాత్రం లోహిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక లోహి మనసులో ఇదేంటి, ఈ సాల్ట్ కలిపిన పాలు మధుకి కదా వెళ్ళాల్సింది, నాకొచ్చాయేంటి అని అంటూ ఉంటే, ఏంటి లోహి అలా చూస్తావేంటి, పాలు తాగు, పాలు చాలా బాగున్నాయి కదా అని అంటూ ఉంటే, అవును మధు చాలా బాగున్నాయి అని లోహి కవర్ చేస్తూ ఉంటుంది. ఇక లోహి పాలు తాగకుండా అలాగే ఉంటే, లోహి తాగు లోహి అని అంటుంది. మధు, నువ్వు బయటికి వెళ్ళాలి కదా, నువ్వు తాగు, నేను మెల్లగా తాగుతానులే అని లోహి కవర్ చేస్తూ ఉంటుంది. మధు పాలు తాగి నవ్వుకుంటూ ఆ పాల గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. మధు వెళ్ళిపోగానే లోహి తన నోట్లో ఉన్న పాలన్నీ కూడా వాంతి చేసుకుంటూ ఉంటుంది. చిచి, ఇదేంటి, ఆ మధుని ఏడిపిద్దామంటే రివర్స్లో నాకే వచ్చాయి అని లోహి అనుకుంటూ, డౌట్ లేదు, ఆ మధుయే ఇదంతా చేసింది, నేను పాలలో ఉప్పు కలపడం అది చూసేసి ఉంటుంది, అందుకే నేను గదిలోకి వెళ్ళొచ్చేసరికి అది గ్లాసులు మార్చేసింది, ఛీ అని లోహి అనుకుంటూ ఉంటుంది. ఇక మధు కూడా లోహికి ఇంత జరిగిన బుద్ధి రాలేదు, తనకి తిక్క కుదిరేలా చేశాను అని మధు నవ్వుకుంటూ హనుమాన్ గుడికి కూరగాయలు తీసుకొని బయలుదేరుతుంది. మరో పక్క మ్యాడీ ఆంజనేయ స్వామి వేషం వేసిన ఆ బాబుని తీసుకొని హనుమాన్ గుడి దగ్గరికే వెళ్తూ ఉంటాడు. ఇక ఆ గుడి ముందుకు వెళ్ళగానే స్కూటీని స్టాప్ చేసి, ఇదిగోండి బుల్లి హనుమాన్ గారు, హనుమాన్ గుడి వచ్చింది, ఇక మీరు గుళ్ళోకి వెళ్ళండి, మీ అమ్మగారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంకెప్పుడు అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటే, అదేంటి నువ్వు గుళ్ళోకి రావా అని అంటాడు. లేదు, నేను అర్జెంటుగా ఒకరిని వెతకడానికి వెళ్తున్నాను, తర్వాత వస్తానులే అని అంటే, అదేంటి దేవుడి గుడి ముందు నుంచి వెళ్తూ దేవుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే ఆ పని ఎలా జరుగుతుంది, అయినా మీరు వెతికే మనిషి ఈ గుళ్ళోనే ఉందో ఏమో అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి, నేను వెతుకుతున్న మనిషి గుళ్ళో ఉండుంటుందా, ఏమో చెప్పలేము, ఈరోజు అందరూ గుడికి వస్తారు కదా, మనం ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలని చెప్పాను కదా అని అనగానే మ్యాడీ, అవును 10 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే గుళ్ళోనే చిన్నిని చివరిసారిగా చూశాను, ఒకవేళ చిన్ని ఈరోజు గుడికి వచ్చుంటుందా, వస్తే చిన్నిని మిస్ అవుతానేమో, ఒకసారి గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వెళ్దాం అని మ్యాడీ కూడా గుళ్ళోకి వస్తాడు. ఇక ఆంజనేయ స్వామి వేషం వేసిన ఆ అబ్బాయి మ్యాడీని గుళ్ళోకి తీసుకెళ్తారు.
ఇక గుడిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక ఆ హనుమాన్ వేషం వేసిన ఆ బాబు అయితే మేడీతో చెప్తూ ఉంటాడు, ఇదిగో చూడు, నువ్వు ఎవరి కోసమే వెతుకుతున్నావు కదా, ఈ గుళ్ళో వాళ్ళ పేరుని గట్టిగా 5 సార్లు పిలిచావనుకో, వాళ్ళు నీకు కనిపిస్తారు. ఈ దేవుడి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి నువ్వు వెతుకుతున్న ఆ మనిషి పేరు పెట్టి 5 సార్లు గట్టిగా పిలుచు, అప్పుడు వాళ్ళు నీ కళ్ళ ముందే ఉంటారు అని అనగానే మేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నిజంగానా అని అంటే, నిజంగా చెప్తున్నాను, చేసి చూడు, అంతా మంచి జరుగుతుంది అని ఇక ఆ బాబు అయితే వెళ్ళిపోతాడు. ఇక బాబు కొంత దూరం వెళ్ళిపోగానే వెంటనే మాయమైపోతాడు. మేడీ ఆ బాబు కోసం చూస్తూ ఉంటే ఆ బాబు ఎక్కడా కనిపించడు. ఇదేంటి, ఆ బాబు ఇక్కడే కదా ఉండాలి అని వెతుకుతూ ఉంటాడు. పోనీలే, ఆ ఆంజనేయ స్వామి నా చిన్ని కోసం ఇలా వచ్చి చెప్పాడేమో, ఆ బాబు చెప్పినట్టు గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి నా చిన్నిని పిలుస్తాను, నా చిన్ని కనిపిస్తుందో ఏమో అని మేడీ దేవుడికి దండం పెట్టుకుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి వాళ్ళు కూడా అదే గుడికి శాంతి యాగం జరిపించడం కోసం వస్తారు. ఇక అక్కడికి వచ్చి యాగానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. పంతులు గారు, ఇక అన్నీ వచ్చేసినట్టే కదా, యాగం మొదలు పెట్టండి అని అనగానే, లేదమ్మా, ఈ యాగానికి ముఖ్యంగా కూరగాయలు అవసరం, కూరగాయలు కూడా ఈ యాగంలో వేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది, నేను ఆ కూరగాయలని తెప్పిస్తున్నాను, వస్తూ ఉంటుంది అని చెప్పగానే ఇక అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. దేవా కూడా అక్కడికి వచ్చి తనకి అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మధు అయితే హడావిడిగా పంతులు గారి దగ్గరికి వచ్చి, ఇదిగోండి పూజారి గారు, కూరగాయలు తెమ్మన్నారు కదా అని పంతులు గారితో మాట్లాడుతూ ఉంటే మధు అక్కడికి రావడం చూసి నాగవల్లి, శ్రేయ, వసంత అందరూ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక మధు కూడా నాగవల్లి వాళ్ళని చూసి, వీళ్ళేంటి, మధు ఫ్యామిలీ మొత్తం మేడీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడున్నారేంటి అని అనుకుంటూ ఉంటే ఇక నాగవల్లి, చిచి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ దరిద్ర మాత్రం మమ్మల్ని వదిలిపెట్టదు, శాంతంగా గుళ్ళో హోమం చేయించడానికి వస్తే మళ్ళీ శనిలా దాపరించింది అని అంటూ ఉంటే, ఉన్నదే కదత్తా, మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నా మన సంతోషాన్ని, మన ప్రశాంతతని చెడగొట్టడానికి ఈ మధు ఎప్పుడు తయారుగా ఉంటుంది, దీన్ని చూస్తూ యాగం ఎలా చేయాలి అని అంటూ ఉంటే, లేదండి, నేను వెళ్ళిపోతాను, మీరు ప్రశాంతంగా యాగం చేసుకోండి అని మధు అక్కడి నుంచి వెళ్ళి గుళ్ళో ఒక చోట కూర్చొని మేడీ గురించి, మహి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక మేడీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక దేవుడికి ఎదురుగా వచ్చి, స్వామి, నా చిన్ని ఎక్కడున్నా కనిపించేలా చెయ్యి అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. మరో పక్క దేవ వాళ్ళు ప్రశాంతంగా చాలా భక్తితో శ్రద్ధగా యాగం చేస్తూ ఉంటారు. ఇక మేడీ దేవుడి ముందు దండం పెట్టుకొని చిన్ని అని గట్టిగా పిలుస్తాడు. ఇక ఆ పిలుపు విని ఒక్కసారిగా మధు ఉలిక్కి పడుతుంది. దేవా కూడా ఆ పిలుపు విని షాక్ అయిపోతాడు. ఇక మేడీ ఆపకుండా చిన్ని 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 అని 3 సార్లు పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపు విని దేవ ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి అక్కడే ఉన్న యాగానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా చెల్లాచెదురు చేస్తాడు. అది చూసి నాగవల్లి, పంతులు గారు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. బావా, ఏం చేస్తున్నావు బావా అని నాగవల్లి అంటూ ఉంటే ఇక పంతులు గారు కూడా, ఏంటి బాబు, ప్రశాంతంగా జరుగుతున్న యాగాన్ని మొత్తం పాడు చేశారు, ఇది చాలా అరిష్టం అని అంటూ ఉంటే ఇక దేవ, లేదు, నేను ఆ చిన్ని పేరు వింటూ ఈ యాగాన్ని చేయలేను, ఆ చిన్ని పేరు వింటే నాకు కోపం వస్తుంది అని చెప్పి దేవ అంటూ ఉంటాడు.
మరోపక్క మధు కూడా చిన్ని పేరు విని నన్ను ఎవరో పిలుస్తున్నారు, ఎవరై ఉంటారు అని చాలా కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. గుళ్ళో మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక దేవ కోపంగా ఉంటే, బావా ఏంటి బావా ఇది, ఆ చిన్ని గురించి మనం చేసే యాగాన్ని ఇలా పాడు చేసావేంటి అని అంటూ ఉంటే, నాగవల్లి మతి లేకుండా మాట్లాడకు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆగిపోయిన యాగం గురించి కాదు. యాగం ఈరోజు కాకపోతే ఇంకో రోజు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గుళ్ళో చిన్ని అనే పేరు వినిపించింది అంటే ఆ చిన్ని ఇక్కడే ఎక్కడో ఉంటుంది. వెళ్ళి మనం ఆ చిన్నిని పట్టుకోవాలి. పదండి, తలా దిక్కు వెళ్ళి ఆ పిలుపు ఎక్కడి నుంచి వస్తుందో చూడండి అని దేవా చెప్పగానే ఇక అందరూ కూడా తలా దిక్కు వెళ్ళి గుళ్ళో వెతుకుతూ ఉంటారు. మధు ఇక తన పేరు విన్న నుంచి మధు తన పేరు ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుక్కుంటూ వెళ్తుంది. అలా వెళ్ళేసరికే అక్కడ మ్యాడీ కనిపిస్తాడు. ఇదేంటి మ్యాడీ ఇక్కడున్నాడు అని మ్యాడీ దగ్గరికి వెళ్తుంది. మ్యాడీ కూడా మధుని చూసి, హే మధు, నువ్వేంటి ఇక్కడ? నేను అదే అడగాలనుకుంటున్నాను మ్యాడీ, నువ్విక్కడున్నావేంటి? ఏం లేదు మధు, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని చెప్పాను కదా, ఆ పని సక్సెస్ఫుల్గా కావాలి అని దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చాను. మరి నువ్వేంటి? అదా, ఇక్కడ ఏదో యాగం జరుగుతుంది అని అనుకొని ఇప్పుడు మ్యాడీకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉందని చెప్తే మ్యాడీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు మ్యాడీని నానా మాటలు అంటారు. వద్దు, మ్యాడీకి చెప్పొద్దు అని. ఏం లేదు మ్యాడీ, ఇక్కడ గుళ్ళో పూజకి కూరగాయలు అవసరం ఉన్నాయి అంటే తీసుకొచ్చాను అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. మరోపక్క దేవా వాళ్ళు చిన్ని అనే పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందా అని వెతుకుతూ ఉంటారు. ఇక మధు, సరే మ్యాడీ, ఇప్పటికే లేట్ అయింది, నేను ఇంటికి వెళ్తాను, నువ్వు కూడా నీ పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసేయ్ అని చెప్పి మధు వెళ్తూ ఉంటుంది. ఇక మధు వెళ్తూ ఉంటే ఇక మ్యాడీ, ఏంటి స్వామి, నా చిన్ని కనిపిస్తుంది అనుకుంటే ఇంకా కనిపించలేదేంటి, ఇంకొకసారి ట్రై చేస్తాను అని మ్యాడీ మళ్ళీ చిన్ని అని గట్టిగా పిలుస్తాడు. ఆ పిలుపు విని మధు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అలా చూసేసరికే మ్యాడీనే చిన్ని అని పిలుస్తూ ఉంటాడు. అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, మ్యాడీ చిన్ని అని పిలుస్తున్నారు, మ్యాడీ నన్ను చిన్ని అని ఎందుకు పిలుస్తున్నాడు అని మధు పరిగెట్టుకుంటూ మ్యాడీ దగ్గరికి వెళ్తుంది. ఇక మ్యాడీ మళ్ళీ చిన్ని అని పిలిచేసరికే దేవా వాళ్ళు కంగారుగా వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఇక మధు పరిగెత్తుకుంటూ మ్యాడీ దగ్గరికి వచ్చి, ఏంటి మ్యాడీ, నువ్వు చిన్ని అని ఎందుకు పిలుస్తున్నావు అని అనగానే మ్యాడీ, ఏంటి మధు అలా అడుగుతున్నావేంటి, నేను బ్రతుకుతుందే చిన్ని కోసం, నేను వెతుకుతుందే చిన్ని కోసం కదా. నా 10 సంవత్సరాల క్రితం నా నుండి దూరమైన నా చిన్ని కోసం నేను ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నాను కదా మధు, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? ఈ గుళ్ళో నా చిన్ని ఎక్కడైనా ఉంటే తను కనిపిస్తుందేమోనని ఇలా పిలుస్తున్నాను, కానీ నా చిన్ని ఎక్కడా కనిపించలేదు, బ్యాడ్ లక్ మధు అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. ఏంటి మ్యాడీ, నువ్వేమంటున్నావు, చిన్ని నీకు తెలుసా అని అంటే, అదేంటి మధు, చిన్ని నాకు తెలియకపోవడం ఏంటి, నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పుడు నేను చిన్ని ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఇద్దరం ప్రాణానికి ప్రాణంగా స్నేహం చేసుకున్నాం అని అనగానే ఇక మధుకి అనుమానం వస్తుంది. మ్యాడీ, అసలు నువ్వెవరు, నీ అసలు పేరేంటి అని అనగానే, ఏంటి మధు, ఎప్పుడు లేంది ఇలా కొత్తగా అడుగుతున్నావేంటి అని అంటాడు. అది కాదు మ్యాడీ, ముందు చెప్పు, నీ అసలు పేరేంటి, మ్యాడీనేనా అని అంటే, లేదు మధు, నా అసలు పేరు మహేంద్ర వర్మ, నన్ను అందరూ చిన్నప్పుడు ముద్దుగా మహి అని పిలిచేవారు అని చెప్పగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సంతోషపడుతూ మహి అని అనగానే, మహి, మ్యాడీ అంటే నువ్వే మహివా అని అనగానే మ్యాడీకి ఏమీ అర్థం కాదు. ఏంటి మధు, ఏమంటున్నావు, నేను మహినే
అని అనగానే, అయ్యో మహి, నేను మహి, నీ చిన్నిని, 10 సంవత్సరాల క్రితం నీ నుండి దూరమైన నీ చిన్నిని మహి అని చెప్పగానే ఇక మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మధు, ఏమంటున్నావు నువ్వు అని అంటే, అవును మ్యాడీ, నువ్వు వెతుకుతున్న చిన్ని ఎవరో కాదు, నేనే అని మధు అంటూ ఉంటుంది.